అందరికీ నమస్కారం. నేను ఒక రైతు. నా పేరు రొండ్ల రవి. మేము ఇక్కడ ఊరి నుంచి ఇక అక్కడ టెంపుల్ వరకి, ఎల్లమ్మ టెంపుల్ వరకి ఇక్కడ రైతులందరం కలిసి మా సొంత డబ్బులతో కిలోమీటర్‌న్నర దూరం ఉంటుంది మ్యాక్సిమంగా. మా సొంత డబ్బులతో మేము ఇక్కడ రైతులందరం కలిసి ఇక్కడ రోడ్డు మొరం మోపించుకుంటున్నాం. ఇక్కడ మొత్తం వాటర్ వచ్చి ఫ్లో వచ్చి మొత్తం మాకు రోడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. దాని ద్వారా ఈ ఒకటి ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా సహాయం ఉంటే అటు టెంపుల్స్ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేస్తే అక్కడికి మన ఊరికి సంబంధించిన ఎల్లమ్మ టెంపుల్ ఉంది, ఇంకొక టెంపుల్ ఉంది. ఏదైనా ప్రభుత్వం నుంచి సహాయం చేసినా కానీ బాగుంటుందని కోరుతున్నాను. గాలి పోషవ గుడి ఉంది. ఎల్లమ్మ వరకు 1 కిలోమీటర్న్నర రోడ్డు ఉంది. దీని మీద కేజీలు నడవడం వల్ల కొంచెం బురదగా మారింది రోడ్ అంతా. దానికి మొరం కిలోమీటర్న్నర దూరంకు మినిమం ఒక 250 ట్రాక్టర్ల మట్టి పట్టింది. ఈ ఖర్చులన్నీ రైతులే భరించుకుంటుండ్రు. దీనికి గవర్నమెంట్ ఏదైనా సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాము. దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? మినిమం 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ట్రాక్టర్లకు జేసీపీకి కలిసి ఒక 250 ట్రాక్టర్లు పట్టింది. దానికి మినిమం వాల్యూ 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. దీనిలో మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడు కూడా వాటర్ పారుతూనే ఉంటాయి, ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ. ఇది దాటడానికి కొంచెం బ్రిడ్జి కట్టేయాలని ప్రభుత్వంను కొంచెం కోరుతున్నాం. ఈ అందరము నడిచే పబ్లిక్తో రైతులందరము ఈ కేజీలు ట్రాక్టర్లు పోయి అన్ని గుంతలు ఏర్పడినవి. కావున పోతందుకు రాతందుకు చాలా కష్టమవుతున్నది. ఎందరో మందు సంచులు బైకుల మీద వేసుకుపోయి పడిపోతున్నారు. అందుకొరకు మేము మా సొంత డబ్బులతోని మనిషికి వేసుకొని పోతున్నాము. మీరు ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.